శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. ముందర మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు గురించి మనం తెలుసుకుందాము. మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్వని 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ నక్షత్రాల వాళ్ళు మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అసలు ఇప్పుడు ఈ రాశిలో మే 1 నుంచి అండి మేషరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో గురుడు సంచరించడం, అలాగే శనైశ్వరుడు లాభస్థానమందు, రాహువు కేతువులు వ్యయబంధు షష్టమ స్థానమందు సంచరిస్తూ ఉంటారు. మెయిన్ ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం ఆధారపడి ఉంటుందండి. అంతేకాకుండా రవి బుధుల యొక్క ఫలితాలు కూడా నేను జోడించాను, అంటే చెప్తున్నాను. సో ఈ 4 గ్రహాలే కాకుండా రవి బుధులు ఇచ్చే ఫలితాలు కొన్ని రాసుల్లో ఎట్లా ఉండబోతుందో కూడా మనం తెలుసుకుందాము. సరే, గోచార రీత్యా గురుడు ద్వితీయ స్థానం ముందు ఉండడం వలన శుభకారకుడు అవుతాడండి, శుభయోగకారకుడు అవుతాడు. ఎందుకంటే శుభాలే ఇస్తుంటాడు. ఎక్కువగా విశేషంగా ఈ గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన ధనయోగాన్ని, సౌభాగ్యాన్ని, సత్కార్యములు చేసేట్టుగాను, స్త్రీలలో ప్రాధాన్యము ఉండేట్టుగాను, హాని లేకుండా ఉండడంగాను, పుణ్య కార్యక్రమాలు చేసేట్టుగాను చేస్తూ ఉంటాడు. సుఖ భోజనం కూడా ఇస్తాడు. అలాగే వాక్చాతుర్యం, సంగీతం పట్ల ఇష్టం ఉండడం జరుగుతుందండి. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత విలువలు బాగా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే ఈ గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన సంగీత సాహిత్య అంటే ఈ సంగీత సాధనలో ఉండే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అలాగే గాయకులు ఉంటారు, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం వలన కంటిన్యూస్గా ధనయోగము, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు అంటాం కదా, భోజనం అంటే ఫుడ్డే కాదండి, ఏదైనా సరే మన కడుపు నిండడానికి వచ్చేటువంటి పదార్థం ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ సోదరుల్ని కలవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. వాళ్ళ వల్ల మీరు సహాయం పొందుతారు. అలాగే మీ సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందిస్తారు. తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ఎందుకంటే మీది చరరాశి కాబట్టి మీకు ప్రయాణాలంటే బాగా ఇష్టము. అలాగే మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే మీ రాశి వాళ్ళకి చతుర్థ భావం బాగుండడం వలన విద్యలో బాగా రాణిస్తారండి. మీకు సంగీతం అంటే బాగా ఇష్టం ఉంటుంది. అందుకనే భూములు, వాహనాలు, గృహాలు, ఆభరణాలు, గృహాలంటే నూతన గృహాలు అని అనుకోవచ్చండి, మీకు ఉండి తీరుతాయి. అంతేకాకుండా ఎప్పుడు ఆరోగ్యపరంగాను, సుఖంగాను, వస్త్ర లాభంగాను కలిగి ఉంటారు. 4వ భావంలో మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడమే కాకుండా విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఇంకా సంతానం విషయం చూద్దామండి. ఇంకా సంతానం విషయం అంటే 5వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో 5వ స్థానం బాగుంది కాబట్టి సంతానం విషయంలో మీకు అభివృద్ధి ఉంటుందండి. పైగా మీకు పుత్ర సంతానము, పుత్రిక సంతాన యోగం కలగడానికే అవకాశాలు ఉన్నాయి. సింహరాశిలో ఆగస్టు సెప్టెంబర్లో రవి బుధులు ఉండడం వలన 5వ స్థానం కూడా అవ్వడం వలన పుత్రిక వృద్ధి వాళ్ళకి అంటే పుత్రుడు పుత్రిక వృద్ధి కలగడమే కాకుండా వాళ్ళ వలన కూడా మీకు యోగం కలగడానికి అవకాశం ఉంది. వాళ్ళ వలన ధనయోగం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా మీకు జనాకర్షణ
ఎక్కువ ఉంటుంది. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ కనపరుస్తారండి. రవి బుధుల వలన అవార్డులు రివార్డులు కూడా గెలుచుకుంటారు. అంతేకాకుండా పంచమ స్థానము సినిమా రంగం ఉన్న వాళ్ళకి చెప్పచ్చండి. సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అంటే కళారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా రవి బుధుల కాంబినేషన్ వల్ల ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మంచి అద్భుతమైన కాలం. అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మంచి అద్భుతమైన కాలం అని తెలుస్తుందండి. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి కూడా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది. ఆగస్టు నుంచి నవంబర్ నెలల వరకు కూడా మీకు బాగా ధనాదాయం ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. స్పెక్యులేషన్ వాళ్ళకి, అంటే లాటరీస్ రావడము, అయితే షేర్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడము, ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అండి, ఈ రవి బుధుల కాంబినేషన్ వలన శని దృష్టి కూడా పంచమ స్థానం ఉండడం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే మీరు ఎలక్షన్స్లో గెలుస్తారు అని తెలిసిపోతుంది. సో ఇంకా ఆరో భావం కొంచెం చూస్తేనండి, ఆరో భావం అంటే మీకు జనరల్గా రవి బుధులు ఆరో భావంలో ఉండడం వలన, కేతువు కూడా ఆరో భావంలో, అంటే కేతువు ఆరో భావంలో ఉండడం వలన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయండి. జనరల్గా ఈ శుభకార్యాలు చేస్తూ ఉంటారు. రవి బుధులు కూడా కలవడం వలన, బుధుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన, ఇది కూడా బుధాదిత్య యోగం కూడా అవ్వడం వలన చాలా అద్భుతమైన యోగం ఉంటుందండి. మీకు అన్ని రంగాల్లోనూ కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. ఇక అసలు యాక్చువల్గా ఈ ఫైనాన్స్ రంగంలోనూ, అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి బాగా కలిసి వస్తుంది. ఆరో భావంలో ఉన్నటువంటి రవి బుధుల వలన ఈ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు కదా, సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఏసీఎస్ ఉన్నాయి కదండి వాళ్ళకి. అలాగే కొంతమంది మీలో చాలామందికి గ్రూప్స్ రాస్తుంటారు, వాళ్ళకి సివిల్ సర్వీసెస్. అంటే ఆరో భావంలో ఉన్న రవి సక్సెస్ రేట్ని ఇస్తాడు అని తెలుస్తుందండి. ఇంకా చెప్పాలంటే కేతు షష్టమ స్థానంలో ఉండడం వలన శత్రు భయం లేకుండా ఉంటుంది మీకు. అలాగే రోగ బాధలు, రుణ బాధలు లేకుండా ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు. ధైర్యం బాగా ఉంటుంది మీకు. విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అవ్వడం ఈజీగా అవుతుంది. అక్కడ H1B వీసా కానీ, PR కానీ, అలాగే గ్రీన్ కార్డు వంటి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రవి బుధులు అంటే కేతువుతో కలిసిన రవి బుధులు ఆరో భావన ఉండడం వల్ల, షష్టమ భావన ఉండడం వలన మేనమామూలుగా బాగుంటుంది. మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా విజయం సాధించడానికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా మీకు అనుకూలవంతమైన కాలము. అలాగే సప్తమ స్థానంలో కూడా, అంటే జనరల్గా ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల వివాహాది శుభకార్యాలు బాగా ఎక్కువ చేస్తారు. నవంబర్, డిసెంబర్లో ఎక్కువ ఉంటాయండి మీ ఇంట్లో. అలాగే విశేషంగా మీకు ధనయోగం కూడా కలగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి మీకు విస్తరణ చేసుకుంటారు. వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు. భాగస్వాములు మీకు కలిసి వస్తారు. సుఖవంతమైన జీవితం గడుపుతారండి మీకు. ఇంకా చెప్పాలంటే సప్తమ స్థానం కూడా మీకు కళత్ర స్థానము, విద్యాస్థానం అంటాం కదా, కళత్ర స్థానము, విజయస్థానం అంటాం. విజయం, సక్సెస్. అంటే మీరు ఏ దేంట్లో అయినా సక్సెస్ అవుతూ ఉంటారు. చక్కటి మంచి సంబంధాలు, దగ్గరికి వచ్చిన సంబంధాలు ఇంతకుముందు ఆగిపోయాయి. ఇప్పుడు మాత్రము మంచి సంబంధాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అష్టమ స్థానాన్ని కూడా మీకు గురుదృష్టి ఉండడం వలన తలవంతలమ్మకు వచ్చే ధనయోగం మీకు బాగా కలిసి వస్తుందండి. మీకు అద్భుతమైన యోగంగా ఉంది. తలవంతలంపకు వచ్చే ధనయోగము, లేకపోతే మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ రావడం అవకాశం ఉంది. కానీ మీ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి వస్తుందండి మీరు. అలాగే గురు ప్రభావం వలన విదేశాలు వెళ్ళడానికి, అక్కడ స్టాంపింగ్ అవ్వడానికి, అక్కడ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి మీకు. అంటే విద్యార్థులు అంటాం కదా, విద్యార్థులు వాళ్ళకి MS కోసము, డాక్టర్స్ వృత్తి కోసము వెళ్తూ ఉంటారు విదేశాలకి. వాళ్ళకి బాగా అనుకూలవంతమైన కాలం అండి. తీర్థయాత్రలు చేస్తారు మీరు. గంగానది స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే గురువుగారిని, పీఠాధిపతిని కలుస్తారు. మీ తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులను మీరు బాగా పెంచడానికే అవకాశం ఉందండి మీకు. అలాగే ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, అలాగే బంగారము, వెండి వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి, బొగ్గు, ఐరన్, స్టీల్, కోల్ వాళ్ళకి, కోల్ అంటే సిమెంట్, సింగరేణి కాలేజ్ అండి,
అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు వృద్ధి అవుతాయి. అలాగే ఈ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల రీత్యా మీకు అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఇందాక చెప్పినట్టుగానే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలకు కూడా చెప్తున్నాను, ఉద్యోగాలకి బాగా అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఉందని చెప్పడం మర్చిపోయాను. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటారండి. వాళ్ళ బిజినెస్లు బాగా సక్సెస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా దశమస్థానం కూడా 9th హౌస్ బాగుండడం వలన, దశమస్థానం కూడా బాగుండడం వలన, దశమస్థానానికి గురుదృష్టి కూడా ఉండడం వల్ల మీకు మీరు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగస్తులకి బాగా డెవలప్ అవుతారు. ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేసిన ఉద్యోగాల్లో అభివృద్ధికరంగా ఉండడము, ప్రమోషన్స్ రావడము ఖచ్చితంగా జరుగుతుంది. ఉన్న చోటు నుంచి బదిలీలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు శని ప్రభావం కూడా చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, లాభస్థానంలో శని అని చెప్పి అనుకున్నాం కదా. లాభస్థానంలో శని మీకు బాధ కూడా అవుతాడు. అయినప్పటికీ ఆయన ఇచ్చాడు ఫలితాలు మీకు ఇస్తాడు, లేటుగా ఆయన ఇస్తాడు మీకు. అంటే శని 11వ భావంలో ఉండడం వలన రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుందండి. అలాగే సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకంటే శని కారకత్వంలో ఉన్న బిజినెస్లు వాళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుంది. అంటే ఐరన్ అంటాము, కోల్ అంటాము, సిమెంట్ పరిశ్రమ అంటాము, ఫార్మా రంగం అంటాము, ఆయిల్, పెట్రోలియం ఆయిల్ అంటాము, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ బిజినెస్లు కూడా బాగా కలిసి వస్తాయండి. మీకు సేవకా జనం బాగా ఉంటారు. పొలిటికల్ రంగంలో గుర్తింపు, గౌరవము, ప్రజాదరణ మీకు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రాహు 12వ భావంలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పెడతారు కదా. 12వ భావంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంటే అపజయాలు ఉంటాయి, మనస్తాపం ఉంటుంది, మనసు నిగ్రహం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో పీడ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలహాలు, చికాకులు, కోపతాపాలు ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. అది అందరికీ మాత్రం కాదు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి గురుబలం బాగా ఉండడం వలన అన్ని రంగాల్లోనూ విజయం సాధించడము, ఉత్సాహంగా ఉండడము, ఆనందంగా ఉండడము, మనశ్శాంతిగా ఉండడానికే ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే శివారాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య భగవాన్ ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన సంవత్సరంగానే చెప్పవచ్చు. మీ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని, విద్యలోను, మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ, వృత్తిలోనూ, భార్యాభర్తలు పిల్లలు కలిసి ఉండడంలోనూ, ప్రతి విషయంలోనూ కార్య సాధన చేస్తూ ఆనందోత్సవాలతోటి, విజయ పరంపరలతోటి, ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అంటే వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పదవులు పొందుతూ ఆనందంగా ప్రజాసేవ చేసుకుంటూ అద్భుతంగా ఉండాలని, మీ అందరికీ ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.